నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వరుసగా ఒకళ్ళపై ఒకళ్ళు ఎంక్వైరీలు జరగడం, నేరాలు రుజువు అవ్వడం, యాక్షన్ కూడా త్వరితగతిగా జరుగుతున్నట్టయితే కనిపిస్తోంది. వాసుదేవరెడ్డి గారు చిక్కారు అంటున్నారు. అలాగే మరి మధుసూదన్ రెడ్డి గారిపై కూడా వేటు పడింది. ఇప్పుడు చూస్తే విజయ్ కుమార్ రెడ్డి అండ్ ఐఎన్పిఆర్లో అసలు ఏం జరిగిందంటారు? అలాగే బ్యావరేజెస్లో ఏం జరిగిందో గత నుంచి మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాము. అండ్ ఫైబర్ గ్రిడ్లో కూడా ఏం జరిగిందంటారు? ఎందుకు అంత త్వరితగతిన యాక్షన్ తీసుకున్నారు అంటే ఆయన చేసిన అక్రమం మామూలుగా ఉండి ఉండదు. అలాగే మరి ఐఎన్పిఆర్లో కూడా ఏం జరిగింది? విజయ్ కుమార్ పై కూడా ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఏం చెప్తారు? అంటే ఫైబర్ నెట్కి సంబంధించి ఆ రోజు హరిప్రసాద్ గారు ఫైబర్ నెట్కి సంబంధించి హరిప్రసాద్ గారి నేతృత్వంలో చాలా అన్యాయాలు అక్రమాలు జరిగినాయి అని చెప్పని నాటి సాక్షి దినపత్రిక అలాగే సాక్షి ప్రసార మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం చేసిన సందర్భంగా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ఆ రోజు హరిప్రసాద్ గారు ఆనాటి ప్రభుత్వం ఉండంగాల్లోనే ఆయన చర్యలకి న్యాయస్థానానికి వెళ్ళటం కూడా జరిగింది. అంతలోకి ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటం, ఆయన అయినా సరే వదిలిపెట్టకుండా న్యాయస్థానానికి వెళ్ళి మేము ఇట్లా ఫిర్యాదు ఇచ్చాను పట్టించుకోవట్లేదంటే న్యాయస్థానం హైకోర్టు ఇదేదో పరిశీలన చేయమన్నప్పుడు తిరిగి ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగాలు మోపుతూ ఎదురు కేసులు పెట్టడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం. అప్పటి నుంచి ఆయన మీద కక్ష కట్టి ముందుకెళ్ళారు వాళ్ళు. కానీ ఆయన పక్క ఆధారాలతో సాక్ష్యాధారాలతో వెళ్ళాడు కాబట్టి ఆయన అన్ని ఆధారాలు చూపించాడు కాబట్టి ఆయన ఏమీ చేయలేక ఆ ప్రభుత్వం కూడా వదిలేయడం కూడా జరిగింది. అంటే ఏమి చేయలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు దానికి సంబంధించి ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పని ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడతామండి 220 కోట్ల రూపాయల పైచిలకు కుంభకోణం దాంట్లో ఫైబర్ నెట్ దాంట్లో. ఎందుకంటే కనెక్షన్లు లివ్వన్న కనెక్షన్ నుంచి డబ్బులు వసూలు చేశారు తప్ప అవి ప్రభుత్వానికి జమ చేయలేదు వాళ్ళు. దానికి ఈయన ప్రమేయంతో జరిగిందనేది మధుసూదన్ రెడ్డి గారి ప్రమేయంతో జరిగిందనేది ఒక వాస్తవం. మరి వెంకటరెడ్డి గారి గురించి మనకు తెలుసు, గనుల శాఖకు సంబంధించి. వాసుదేవరెడ్డి గారు ఇప్పుడైతే సిఐడి అదుపులో ఉన్నారన్నారు. ఈరోజు విచారణ చేసి ఆయన పంపించారని కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేతలకి విజయ్ కుమార్ రెడ్డి గారు, ఈయన గతంలో సెన్సార్ బోర్డు చేసినప్పుడే వివాదాల్లో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత కేంద్రానికి వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి ఈయన తెప్పించుకొని ఆయనకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత దీంట్లో ఇంకోటి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏజెన్సీలు కొన్ని ఉంటాయి, ప్రకటనలు తీసుకొచ్చే ఏజెన్సీలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంత ధనాన్ని ప్రభుత్వం దగ్గర డిపాజిట్గా పెడతారు. చివరికి ఆ ధనాన్ని కూడా వాడుకున్నటువంటి గొప్ప వ్యక్తి విజయ్ కుమార్ రెడ్డి గారు. సంస్థల్లో ఇచ్చిన డిపాజిట్ చేసిన సొమ్ములు కూడా వాడుకున్నారు వీళ్ళు. అది కాక 413 కోట్ల రూపాయల పైచిలుకు ఓన్లీ ఒక సాక్షి పత్రికే ప్రకటనల రూపాయన ఇవ్వడం కూడా జరిగింది. ఈయన మిగిలిన అన్నిటి కలిపి 430 కోట్ల రూపాయలకి ఇస్తే అన్ని పత్రికలకు సంబంధించి ఒక సాక్షి పత్రికే 413 కోట్ల రూపాయలు ప్రకటనల కోసం ఇవ్వడం కూడా జరిగింది. అంటే సాక్షి పేపర్కి ఎంత మేలు చేయాలో అవన్నీ చేసిన వ్యక్తి కాబట్టి. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి కూడా అసలు మన ఈ పేపర్లన్నింటిలో కూడా సర్క్యులేషన్ ఉన్న పేపర్ అంటే ఒక ఈనాడు పేపర్ అని చెప్తూ ఉంటారు. మరి ఏ సర్క్యులేషన్ లేనటువంటి సాక్షికి అంత ఇవ్వడం ఎందుకు జరిగింది? అండ్ సాక్షి పేపర్ కూడా ఎవరు కొనేవాడు లేకపోతే వాలంటీర్లతో బలవంతంగా కొనిపించారని కూడా మనం విన్నాము. సో మరి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? 2,63,000 మంది వాలంటీర్ల చేత రోజుకు 2 పేపర్లు కొనిపెట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీలు, సచివాలయాలు సాక్షి పేపర్నే కొలాలని జీవో కూడా విడుదల చేశారు. అట్లా వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకుంటూ ఈ ప్రభుత్వ ప్రకటనలు అట్లా ఇవ్వటం కూడా జరిగింది. రెండోది దానివల్ల దాని ఈనాడు మీద నెపం వేసినందువల్ల ఈనాడు న్యాయస్థానానికి వెళ్తే సుప్రీం న్యాయస్థానం ఈ డొంకంతా కదిలి బయటికి తీసుకొచ్చింది. ఎట్లా జరుగుతున్నాయి ఏంటని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఈనాడు నిరూపితం చేయడం కూడా జరిగింది. అంటే దీనికన్నిటికీ మూలకారకుడు ఈ విజయ్ కుమార్ రెడ్డి గారు. ఈయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి. ఇంకా ఫైబర్ నెట్కి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు అవన్నీ అక్రమాలు చేసినవన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి న్యాయస్థానంలో ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దానికి సంబంధించిన అన్ని సమన్లు కూడా వెళ్తూ ఉన్నాయి వాళ్ళకి. అవి కూడా త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు జరుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే ఒక ఏబిని చూసుకుంటూ ఉంటే ద్వారకానాథ్ రెడ్డి గారు కావచ్చు, జవహర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి గారు కావచ్చు, రిషాంత్ రెడ్డి గారు కావచ్చు, వాసుదేవరెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే పొంగునూరు పులి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అసలు ఎక్కడ చూసుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి గారు కావచ్చు. అరే ఈ లెమ్మకడుపులు గల రెడ్డులు తప్ప ఇంకెవరు కనపట్టలేదా ఈ కుంభకోణంలో? మరీ ఇంత అన్యాయం ఆంధ్ర రాష్ట్రానికి. పప్పు బెల్లాలే అమ్ముకున్నారు కదా వీళ్ళు. ఆ ప్రభుత్వం ఎలా దోషిపెట్టిందో వీళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది కదా.
ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారు కులం గురించి, దాని గురించి, దీని గురించి. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ శుద్ధపూసలు కూడా ఈరోజు మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రతిపాధారంగా నియమిస్తే కమ్మవారికే ఇచ్చేస్తున్నారు, కమ్మవారి చేతిలో పెడుతున్నారని చెప్పి నానాయాగి చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చేసినటువంటి అసత్యాలు, వాళ్ళు ప్రచారాలు ప్రజలను నమ్మే విధంగా చేసుకున్నారు. తిరిగి అదే విధంగా మొదలు పెట్టాలనుకుంటున్నారు. కనీసం దీన్ని పెట్టుకొని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఏంటో వాళ్ళకి తెలుసు. మామూలుగానే భయస్తుడు, అందుట్లో కులం కార్డు బయట తీస్తే ఇంకా భయపడతాడు ఆయన. ఒక నిజంగా ప్రతిపన్న అధికారిని కూడా నియమించుకోవడానికి భయపడే విధంగా ఆ రోజు ఆయన మీద దాడి జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి అదే కొనసాగిస్తున్నారు. నిజంగా ప్రతిభలో ఉన్న వాళ్ళందరిని కూడా పక్కన పెట్టారు గతంలో చూసుకుంటా ఉంటే, వాళ్ళకి ఆ కులాన్ని ఆపాదించేసి. మళ్ళీ తిరిగి వాళ్ళు విధుల్లోకి వస్తే ఇలా భాగవతాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పని ముందర కాళ్ళకు బంధం వేసే విధంగా వాళ్ళు ఈ కులం కార్డుని బయటకు తీసుకొస్తున్నారు ఈరోజు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు కూడా పునరాలోచించుకొని ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి అధికారులుగా నియమించుకొని వాళ్ళ కనుక స్వేచ్ఛ ఇస్తే ఈ కుంభకోణాలకు సంబంధించి వేరులతో సహా బయటికి తీయగలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరెవరు ఏమేం చేశారో, ఎట్లా చేశారో, సహకరించిన అధికారులు ఎవరో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళని సత్వరం ఇంకెక్కడన్నా ఒకళ్ళిద్దరు మిగిలిన్నా కూడా వాళ్ళని కూడా విధుల్లో తీసుకొని ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాలు అంటగాగారో కొంతమంది అధికారులు, క్రింద స్థాయి అధికారులతో సహా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మదనపల్లిలో కాగితాలు తగలబెట్టేశారు కార్యాలయంలో. నిన్న పోలవరం, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పోలవరం గురించి మాట్లాడుతుంటే దాన్ని తగలబెడుతున్నారు. అసలు ఎక్కడ దేనికి వదిలేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ నాయకులు చెత్త కాగితాలు తగలబెడుతున్నారు. దానికంటూ ఒక జీవో ఉంటుంది, చేసే కార్యక్రమాలు ఉంటుంది, దానికంటూ ఒక మిషన్ ఉంటుంది. ఏదన్నా పరికరాని పేపర్లు ఏం చేయాలనే దానికి ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళు మంత్రులుగా చేశారంటే అంటే వాళ్ళ పరిధేంటో, వాళ్ళ ప్రతిభ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు దీనికి పెద్ద రాజవంతం చేస్తున్నారని చెప్పి. అక్కడ ఏమీ లేకపోతే మీకెందుకంత భయం? మీకెందుకు అంత భయం? ఏదైనా పత్రాలు తగలబెట్టాలన్నా, లేకపోతే పత్రాలని దాన్ని ముక్కలు చేయాలన్నా కూడా దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఆ నియమ నిబంధనలకి విరుద్ధంగా మీరు చేసుకొని వెళ్తున్నారు. కాబట్టి మీరు గతంలో చేసినవన్నీ కళ్ళ ముందు కనపడుతుంది. ఈరోజు కాదు కదా, 2009 నుంచి ఇదే ఉన్నాయి. ఆ రోజు అధికార మార్పిడి జరుగుతుందేమో, తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తారేమో, కూటమి అధికారంలో వస్తుందేమో అని చెప్పని ఆ రోజే ఫైళ్ళు తగలబెట్టడం మొదలుపెట్టారు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి. దాన్ని ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చింది ఆతాన్లో మొక్కలే కదా వీళ్ళు, ప్రత్యేకంగా వచ్చినారంటే కాదు కదా. ఇందాక నేను చెప్పిన పేర్లన్నీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళకి మాత్రమే ఎందుకు పదోన్నతులు వచ్చినాయి? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. అందరూ కూడా డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళే కేంద్రం. ఇప్పుడు ఏంటంటే ఇలా కావాల్సి గతంలో వీళ్ళు చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఎంతమంది జైలు పాలయ్యారు? ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వీళ్ళు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? ఇది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎందుకు జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు జరుగుతుంది? ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ చేసిన వాళ్ళేమో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు అయ్యారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసిన వాళ్ళందరూ విదేశీ రాయబారులు అయ్యారు. మరి ఇప్పుడు వీళ్ళ దగ్గర చేసిన వాళ్ళందరూ జైలు పాలవుతూ ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ ప్రతిభతోటి ఉంటే వాళ్ళు ప్రతిభను బయటకు తీసుకొచ్చేసి వాళ్ళకి సరైన కార్యాచరణకు సంబంధించి వాళ్ళు విధులు నిర్వహించే విధంగా కనుక వాళ్ళ అధికారులు నియమించుకుంటే వాళ్ళు ఎలా చేయగలరో చంద్రబాబు నాయుడు గారు గతంలో చూపించారు, రేపు కూడా చూపించబోతున్నారు. వీళ్ళని నమ్ముకుంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే దీంట్లో ఒకటి మాత్రం వాళ్ళు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, నేను చెప్పిన చాలామంది రెడ్లు వీళ్ళందరూ ఏమనుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ చెప్తున్న విధంగా 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం కాబట్టి మనకు వచ్చే నష్టమే ఉందలే, మనం అవసరమైతే కేంద్ర సర్వీసులో ఉంటాయి, లేకపోతే అప్పటికి మనం పదవి విరమణ చేసి ఉంటాం, మనం రక్షిస్తారు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు కాబట్టి. 5 సంవత్సరాలు ఉండే మామూలుగా ప్రజాప్రతినిధులు ఎంత సంపాదించుకోలేంది, 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు మనం ఎందుకు సంపాదించుకోకూడదు? ఇలాంటి దుర్బుద్ధి ఉన్నవాళ్ళే ఇలా వచ్చారు. మాకేంటి, మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ అభియోగాలు ఉండేవాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు పోరాటం చేస్తారు కదా, ఆయన విజయం సాధించారు కదా. ప్రభుత్వం తప్పులు చేస్తే మీరు తప్పులు చేయని వాళ్ళైతే మీరు న్యాయస్థానానికి వెళ్ళి పోరాడండి. ఎందుకంత పిరిగి మాటలు మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏంటి, వాళ్ళని తీసుకొచ్చేసి తీవ్రవాదుల, ఉగ్రవాదుల, రోజు సంతకాలు పెట్టాలని మాట్లాడుతున్నారు. నిస్సందేహంగా తీవ్రవాదులు వీళ్ళకంటే మంచివాళ్ళు, వాళ్ళకంటూ ఒక ఉంది, వ్యతిరేకత ఉండొచ్చు ప్రభుత్వం మీద, ప్రజల మీద వ్యతిరేకత ఉండొచ్చు, వాళ్ళు పోరాటం చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వంలో ఉండి ప్రజలకు మేలు చేయాల్సిన వాళ్ళు అంతకంటే విధ్వంసం చేశారు కదా వీళ్ళు. వాళ్ళకంటే ప్రమాదకారులే నిస్సందేహంగా. వాళ్ళకి ఆ మాత్రం గౌరవించడం కూడా తప్పే, వాళ్ళని ఆ మాత్రం కూడా గౌరవించడం తప్పే. వాళ్ళ చేత ఇంకా చాలా చేయించాలి. అధ్యాపకులు భావి భారతదేశానికి ప్రతినిధులుగా రావచ్చు, లేకపోతే అధికారులుగా వచ్చే వాళ్ళందరూ తయారు చేసే పంతుల్ని మీరు బాత్రూంలు కడిగించట్లేదా?
వైన్ షాపుల దగ్గర నాసిరకం మందమ్మే మద్యం షాపుల దగ్గర మీరు కాపలా పెట్టిలేదా? ఇవన్నీ మీరు చేయించలేదా? ఇక్కడ చేత చేపిస్తే తప్పేంటి? నిజంగా ఇక్కడ చేత కూడా చేయించాలా? ఇవన్నీ ఖాళీగా కూర్చోబెట్టకూడదు. అంటే ఇప్పుడు అధికారి నీకు అంత పదవి ఉన్నవాళ్ళు తప్పులు చేస్తే క్షమించి వదిలేయాలా? మామూలాడు చేస్తే ఊరుకుంటారా? ఒక అధికారి మీద మామూలాడు ఎవరన్నా సరే చేయి చేసుకుంటే ప్రభుత్వ అధికారి మీద ఈ సంస్థలు ఎంత యాగీ చేస్తాయి? మరి ఇలాంటి వాళ్ళందరూ దోషులైన తర్వాత వాళ్ళ మీద ఉన్న అభియోగాలు ఉన్న తర్వాత అదే సంస్థలు బయటకు వచ్చేసి మేమే విచారణ చేస్తాము, మేమే వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ విలువ కూడా పెరిగేదే కదా. ఇలాంటి అవినీతి అధికారులని వెనకేసుకొస్తే ఆ సంస్థలకు కావచ్చు, ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళతోటి మమేకమయ్యారు, వీళ్ళందరూ కలిసి చేశారనే దానికి బలమైన సాక్ష్యాధారాలు మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ అధికారులందరూ కూడా వాళ్ళు ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళందరినీ నియమించుకున్నారు. ఎస్పీలను కావచ్చు, అధికారులను కావచ్చు నియమించుకున్నారు. ఎస్పీలు నియమించుకునే అధికారం లేని చాట డిఎస్పీలుగా వాళ్ళని, సిఐలుగా వాళ్ళని అలా నియమించుకున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద ఈరోజు అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ తప్పిస్తే వచ్చే నష్టం ఏంది? కొత్త వాళ్ళు వస్తారు, ఒక 6 నెలలు అయిపోయింది. చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు నిస్సందేహంగా పక్క తప్పించాలి, శిక్షలు కూడా వేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను.